ప్రత్యేక కథనం ఇప్పుడు మీకోసం. 4వ ప్రపంచ తెలుగు మహాసభలలో తెలుగు భాషాభివృద్ధికై చేసిన ప్రకటనలను అమలు చేయడానికి ప్రభుత్వం క్రమంగా ముందుకు వస్తోంది. ఈ నెల 4వ తేదీన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మినీ మాథ్యూస్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో పాలనలో తెలుగు అమలుకై కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆ నిర్ణయాలను అధికార భాషా సంఘం అధ్యక్షుడు మండలి బుద్ధప్రసాద్ వెల్లడించారు. ప్రభుత్వ ఉద్యోగులు హాజరు పట్టీలో సంతకం, సెలవు దరఖాస్తులు తెలుగులోనే రాయాలి. సాధారణ, ఆర్జిత, వైద్య అన్ని దరఖాస్తులు తెలుగులో ఉండే విధంగా చర్యలు చేపడతారు. ప్రజలతో నిత్య వ్యవహారాలు జరిపే ప్రభుత్వ శాఖలు తెలుగులో పాలనా వ్యవహారాలు జరిపేలా చర్యలు తీసుకుంటారు. ప్రభుత్వ కార్యాలయాల్లో అధికార భాష అమలుకై 3 నెలలకోసారి తనిఖీలు, 6 నెలలకోసారి అవగాహన సదస్సులు నిర్వహిస్తారు. జిల్లా స్థాయి ప్రభుత్వ ఉద్యోగులకు తెలుగు సాఫ్ట్వేర్లో శిక్షణ ఇప్పిస్తారు. ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో అధికార భాషా పర్యవేక్షణాధికారిని నియమిస్తారు. అధికార భాషా చట్టం ఏర్పడిన మే 14న అధికార భాషా దినోత్సవంగా జరుపుతారు. న్యాయస్థానాల్లో, రక్షక భట నిలయాల్లో ప్రథమ సమాచార నివేదికలు తెలుగులో ఉండేలా చూస్తారు. సమాచార నమోదు సిబ్బందికి తెలుగులో తర్ఫీదు ఇస్తారు. ఈ నెల 10వ తేదీ అధికార భాషా సంఘం, జ్యుడిషియల్ అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో తెలుగులో న్యాయపాలన అనే అంశంపై సదస్సు నిర్వహిస్తారు. ఈ నిర్ణయాలన్నీ త్వరలోనే ప్రభుత్వం అమలు చేయాలని, పాలనా భాషగా తెలుగు వెలగాలని భావిద్దాం. ఇకనైనా సామాన్యులకు ప్రభుత్వ సేవలన్నీ మాతృభాషలో అందాలని కోరుకుందాం. భాషా నుడికారానికి, శబ్ద సౌందర్యానికి, సంగీత శ్రావ్యతకు నిలువుటద్దాలు చలనచిత్రాల పాటలు. ఆ పాటల్లోని భాషా విశేషాలు ఇప్పుడు చూద్దాం. వేటూరి తెలుగు చలనచిత్ర పాటల సిరి. ఏ పాటనైనా అలవోకగా రాయగల అక్షర విరి. తెలుగు భాషలోని మాధుర్యాన్ని పాటల ద్వారా సామాన్యుల వాకిళ్లలో నిలిపిన పాటల రచయిత వేటూరి. చిత్రంలోని సందర్భాలకు తగిన భాషను పాటల్లో ప్రయోగించడం అతనికి వెన్నతో పెట్టిన విద్య. సితార చిత్రంలో వెన్నెల్లో గోదారి అందం, నది కన్నుల్లో కన్నీటి దీపం పాట ఇందుకు ఓ మంచి ఉదాహరణ. నది కన్నుల్లో కన్నీటి దీపం, అది నిరుపేదన గుండెలో చలిని తూర్పు సుడిగుండమై నాలో సాగే మౌన గీతం. వెన్నెల్లో గోదారి అందం, నది కన్నుల్లో కన్నీటి దీపం. చూడలేని మంచు బొమ్మనై యవ్వనాలు అదిమి అదిమి పువ్వులన్నీ చిదిమి చిదిమి వెన్నెలంత ఏటి పాలు చేసుకుంటేనే నాకు లేదు మమకారం, మనసు మీద అధికారం. నాకు లేదు మమకారం, మనసు మీద అధికారం. ఆశలు మాసిన వేసవిలో ఆవేదనలు రేగిన మదిలో కలలే నదిలో వెల్లువలై పొంగారి మనసు వయసు కరిగి స్మరించిన సరాగమే కలతను రేపిన వలపుల ఒడిలో తిరిగే సుడులై ఎగసే ముగిసే కథనేనా, ఎగసే ముగిసే కథనేనా. ఈ పాటలో వేటూరి ప్రకృతి ఆకృతుల్నే విషాదానికి ప్రతీకలు చేశారు. నాయిక మదిలోని నిట్టూర్పుల సంగీతాన్ని మౌనగీతంగా మలిచారు. పల్లవిలోనే నాయిక స్థితిని చెప్తూ వెన్నెల్లో గోదారి అందాన్ని, నది కన్నుల్లో కన్నీటి దీపంలా భావించారు.
ఆమె గుండెను నిరుపేదని, పాటను నిట్టూర్పు సుడిగుండమై సాగే మౌనగీతమని చెప్పారు. చరణాల్లో నాయిక జీవితాన్ని, ఆశల్ని మనోహరంగా వర్ణించారు వేటూరి. నాయిక జీవిత వాహిని అలలై ఆమె ఊహకు సైతం ఊపిరి వలలయ్యిందని అంటారు. బంధనమైన జీవితంలో చీకటి గదిలో ఎడబాటే పాటైనప్పుడు ఊహనింగిలో సైతం సుమవీణ మోగదు అని నాయిక అంతరంగాన్ని కవితామయం చేశారు కవి. ఆమె గతాన్ని వివరిస్తూ యవ్వనాలు అదిమి అదిమి, పువ్వులన్నీ చిదిమి చిదిమి, వెన్నెలంతా ఏటిపాలు చేసుకుంది అంటారు. ఆశలు కాల్చిన వేసవి, ఆవేదనలో రేగే ఆలాపన, మదిలో కదిలే నదిలో మనసు, వయసు వెల్లువలై పొంగారే పాట ఇది అని నాయిక చిత్తవృత్తిని పాటలో నిగూఢంగా చెప్పారు. పాటలో నాయిక హృదయావిష్కరణకు ప్రకృతినే ప్రతీక చేశారు వేటూరి. వెన్నెల, గోదారి, వేసవి, పువ్వులు ఇలా ఎన్నింటినో నాయిక మదికి ఆపాదించారు. విషాదాన్ని గుంభనంగా తెలిపారు. నది కన్నులు, కన్నీటి దీపం, నిట్టూర్పు సుడిగుండం, ఊపిరి వల, ఊహ నింగి, ఆశలు కాల్చిన వేసవి ఇలా ఎన్నో ప్రయోగాన్ని వేటూరి భాషా ప్రజ్ఞకు, తెలుగు భాషా తీయదనానికి మచ్చు తునకలుగా చెప్పుకోవచ్చు.